ఓవైపు సంస్థ పుట్టెడు కష్టాల్లో ఉంటే సివిల్ సప్లైస్ అధికారులు మాత్రం రంజుగా ఎంజాయ్ చేస్తున్నారు. సివిల్ సప్లైస్లో సీటీలు మారుమోగాయి. ధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్ గానా బజానాతో హోరెత్తింది. ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో జిల్లా అధికారులతో ఇటీవల వరి ధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పసందైన వంటకాలతో ఖరీదైన విందు భోజనం వడ్డించారు. అంతేనా, ముంబై నుంచి ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా బృందాన్ని రప్పించారు. అధికారుల మీటింగ్లో మహిళా సింగర్స్ ఆటపాటతో రక్తి కట్టించారు. ఇక సివిల్ సప్లైస్ ఎండీ స్వయంగా పాటలతో హోరెత్తించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సివిల్ సప్లైస్ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే అధికారులు ఇలా ఎంజాయ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలర్ఫుల్ పార్టీ సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు సంస్థ పుట్టెడు కష్టాల్లో ఉంటే సివిల్ సప్లైస్ అధికారులు మాత్రం రంజుగా ఎంజాయ్ చేస్తున్నారు. సివిల్ సప్లైస్లో సీటీలు మారుమోగాయి. ధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్ గానా బజానాలో హోరెత్తింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, సివిల్ సప్లై శాఖ ఒక క్లబ్ డాన్స్ గా మార్చింది. వారి సమీక్ష సమావేశంలో రైతాంగానికి సంబంధించిన సమస్యలపై కావచ్చు, వరిధాన్యం కొనుగోలు ఏ విధంగా చేయాలి, వరిధాన్యం కొనుగోలులో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలపైన దృష్టి పెడతారు. రైతాంగం సంబంధించి అంశాలపైన దృష్టి పెడతారు. కానీ ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చౌహాన్ చేసిన ఏదైతే దుమారం ఉందో ఇదంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున దుమారం చెప్తుంది. ఏదైతే ధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్ గానా బజానాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వయంగా అంటే రాష్ట్రంలో రైతులు పండించే వరిధాన్యం కొనలేని స్థితిలో ఉన్న సివిల్ సప్లై శాఖ ముంబై నుంచి ఆర్కెస్ట్రా తెప్పించి గానా బజానా చేసిన హంగామా అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఐఏఎస్ ఆఫీసర్ క్లబ్ లో ఏదైతే జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ల మీటింగ్ సమావేశానికి ధాన్యం సేకరణ సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి పిలిపించారు. కానీ అదంతా కూడా ఒక క్లబ్ డాన్స్ లాగా, ఒక గానా భజన లాగా ఏదో సాధించామని గొప్పలు చెప్పుకునే విధంగా జరిగిన ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళ నవ్వుల పాలని చెప్పుకోవచ్చు. రైతాంగం ఇప్పటికీ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోని ఈ ప్రభుత్వం, ఈ సివిల్ సప్లై అధికారులు ఈ గానా బజానాతో ఓడిస్తుంటారు తప్ప రైతాంగానికి సంబంధించిన సమస్యలపైన పరిష్కారం చూసే దిశ కావచ్చు, వరిధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదనేది వల్ల మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. పసందైన వంటకాలతో ఖరీదైన విందు భోజనం చేశారే తప్ప రైతాంగానికి బోనస్ ఎలా ఇవ్వాలి, రైతాంగానికి వరిధాన్యం ఏ విధంగా సేకరించాలి, అకాల వర్షాలకు దెబ్బతిన్న వరిధాన్యానికి ఏదైతే చెల్లించాల్సిన పైసలు ఏ విధంగా చెల్లించాలనే ఆలోచన ఏమాత్రం చేయని ఈ అధికారులు ఏదైతే మహిళా సింగర్లతో ముంబై నుంచి ఆర్కెస్ట్రా తెప్పించుకొని మరీ గానా భజన చేసి చిన్నులు వేశారే తప్ప రైతాంగానికి చిల్లి గవ్వ కూడా ఉపయోగపడని పనులు చేశారని చెప్పేసి వాళ్ళ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా పాటలతో ఓరెత్తించిన సివిల్ సప్లై ఏదైతే ఎండి సివిల్ సప్లై కార్పొరేషన్ ఉన్నారో చౌహాన్ ఖచ్చితంగా ఆయనే పాటలు పాడి ఆయనే ఓరెత్తించే రకంగా చేసిన ఇవాళ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే సివిల్ సప్లై అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ధాన్యం సేకరణలో పూర్తిగా వైఫల్యం చెందింది. గత వానాకాలంలో కొన్న పంటకు బోనస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ
ఈ విధంగా చిందు లేవడం ఏంది, ఈ విధంగా గాన భజన చేయడం ఏంది, ఈ విధంగా ఆర్కెస్ట్రాలు పెట్టి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టడం ఏందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం లేపింది. అప్పుల ఊబిలో కూరుకున్న సివిల్ సప్లై శాఖను పట్టించుకున్న పాపన పోని ఈ సివిల్ సప్లై అధికారులు వాళ్ళ పాటలతో ఓడించారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. సచివాలయ వర్గాల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. స్వయంగా కార్పొరేషన్ కమిషనరే ఈ విధంగా వివరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఎన్నడూ కూడా సివిల్ సప్లై శాఖ అధికారులు కావచ్చు, సివిల్ సప్లై శాఖ కమిషనర్ కావచ్చు ఈ విధంగా వివరించలేదు. రైతాంగానికి సంబంధించిన అంశాలపైన సమావేశం పెట్టాలి, ఖచ్చితంగా సివిల్ సప్లై కార్పొరేషన్ ఆఫీసులోనే పెట్టాలి. అందులోనూ విశాలమైన స్థలం ఉంది, కాకుండా ఆ సచివాలయం ఉంది. సచివాలయం కాకపోతే జిల్లా అధికారుల కార్యాలయమే. కానీ స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్ కు పిలిపించుకొని ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఇవాళ పంట బోనస్ ఇవ్వలేని దుస్థితి ఉన్న ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం అంటేనే విమర్శలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. రాజకీయంగా ఒకవైపు రాజకీయ విమర్శలతో పాటు ఇవాళ రైతాంగం కూడా మా పంటలు ఎండిపోయి పశువులకు మేతగా ఉపయోగపడుతుంది, మేము ఈ విధంగా రైతాంగం అధికోత పడుతుంటే అధికారులు ఈ విధంగా చేయడం అంటేనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఏదేమైనప్పటికీ ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ చేసిన ఉదంతం అంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనిపైన పెద్ద ఎత్తున వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవాళ గానా భజానాతో పాటు ఆర్కెస్ట్రా అంటే ముంబై నుంచి ఆర్కెస్ట్రా తెచ్చుకొని ఇక్కడ పాటలు పాడించుకునే దుస్థితి ఎక్కడిది, ఇలాంటి దౌర్భాగ్యమైన సంస్కృతి మనకెక్కడని చెప్పేసి కూడా ఇవాళ సగటు తెలంగాణ సాహితీవేత్త కూడా మండిపడుతున్నారు, సగటు తెలంగాణ వాది కూడా మండిపడుతున్న పరిస్థితి వస్తుంది. బోనస్ ఇవ్వలేని దుస్థితి ఉన్న ఈ ప్రభుత్వానికి ఈ గానా భజన లేదని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అధికారుల పైన కావచ్చు, ఏదైతే కార్పొరేషన్ కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రభుత్వం రైతాంగానికి పట్టించుకున్న పాపన పోతులేదు కానీ మరొక్కసారి విమర్శలస్తం అయితే గుర్తిస్తున్నారు. ప్రభుత్వానికి పాలన చేత కాదు కానీ ఇలాంటి విందు వినోదాలు తప్ప ఇంకోటి ఉంటుందని చెప్పేసి కూడా విమర్శలు పెద్ద ఎత్తు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ చేసిన ఉదంతం ఖచ్చితంగా ఇవాళ దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తం నుంచి దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని సమీక్ష సమావేశం పేరిట జిల్లా అధికారులను పిలిపించుకొని ఈ గానా భజన లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.